తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ ఎగ్జిబిటర్లపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారా? జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ నిర్ణయంపై ఆయన మండిపడుతున్నారా? పవన్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ కు అడ్డంకులు తప్పవా అంటే అవుననే సమాధానం వస్తోందట సినీ వర్గాల నుంచి. ఇంతకీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థియేటర్ ఎగ్జిబిటర్లపై ఎందుకు సీరియస్ అయ్యారు? బంద్ కాల్ పై ఆయనేమన్నారు? వాచ్ దిస్ స్టోరీ. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ను థియేటర్ ఎగ్జిబిటర్లు ప్రకటించడం టాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ప్రస్తుతం అమలులో ఉన్న రెంటల్ సిస్టమ్ కు బదులుగా పర్సంటేజ్ ఆధారిత రెవెన్యూ మోడల్ ను అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరిగినప్పటికీ ఇంకా ఒక అంగీకారానికి రాలేదట. ఈ గొడవల మధ్య పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పిరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే నెల జూన్ 12న విడుదలకు సిద్ధం కాబోతున్న హరిహర వీరమల్లు కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. అయితే ఇలాంటి సమయంలో థియేటర్ బంద్ ప్రకటనతో పవన్ కాస్త సీరియస్ గా ఉన్నారని సినీ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ ప్రకటనతో తన సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ కు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని టాలీవుడ్ లోని కొంతమంది కీలక వ్యక్తులకు గట్టిగా మెసేజ్ పంపినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న నేపథ్యంలో థియేటర్ బంద్ వల్ల బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం పడొచ్చని పవన్ ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఈ వివాదం త్వరగా పరిష్కారమై హరిహర వీరమల్లు రిలీజ్ కావాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాక సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఓటీటీలోకి వెళ్లకుండా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడేలా చూడాలని కూడా ఎగ్జిబిటర్లు కోరుతున్నారట. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ టీం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరోవైపు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫిల్మ్ ఛాంబర్లో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఏది ఏమైనప్పటికీ జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ ప్రకటనతో ఒక్క హరిహర వీరమల్లే కాదు, రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ ఆగిపోయే ఛాన్స్ ఉంది. మరి ఈ సమస్యను టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా పరిష్కరిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.